దరఖాస్తులు ఇవ్వవచ్చు. వీటిని కూడా పరిశీలన పూర్తయిన సంబంధించిన అర్హుల జాబితా ప్రకటించడం కొరకు దానికి సంబంధించి మనకు 4 పథకాల గురించి ఈ చర్చ అనేది మనము పెట్టుకోవడం జరుగుతుంది. మొదటిగా ఆత్మీయ భరోసా వచ్చేసి మనకి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఏర్పాటు చేయడం జరిగినది. మన గ్రామంలో నివసిస్తున్న అర్హులైన అందరూ లబ్ధిదారులకు ఈ పథకాల కింద సహాయం అందించాలనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ఈ 4 పథకాలు, ఒకటి వచ్చేసి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, 2 రైతు భరోసా, 3 వచ్చేసి కొత్త రేషన్ కార్డులు, 4 ఇందిరమ్మ ఇండ్లు. ఒకటి ఆ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా. ఈ పథకము ప్రజాపాలనలో భాగంగా భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వడానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకము అమలు చేయబడుతుంది. ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం దేనికి పెట్టారంటే, భూమి లేకుండా ఎవరైతే అగ్రికల్చర్ లేబరు 2023-24 సంవత్సరంలో 20 పని దినాలు చేసి ఉండి వాళ్ళ బుక్ లో నమోదై ఉంటే వాళ్లకు సంవత్సరానికి 12,000 ఇవ్వడానికి. రెండవది రైతు భరోసా. వ్యవసాయ అభివృద్ధి మరియు రైతు సంక్షేమమే మన ప్రభుత్వ మొదట ప్రాధాన్యత అంశం. అందులో భాగంగా రైతు భరోసా సహాయాన్ని ప్రతి సంవత్సరం ఎకరాకు 12,000కు పెంచడం జరిగినది. ఇప్పుడు ఇందులో భాగంగా లాస్ట్ టైం కాకుండా 12,000కు పెంచడం జరిగింది. మూడవది వ్యవసాయ యోగ్యమైన అన్ని భూములకు ఈ సహాయాన్ని ఈ నెల 26వ తేదీ నుండి అందించడానికి నిర్ణయించబడింది. ఈ సహాయం ఏదైతే ఉందో లబ్ధిదారులు వాళ్లకు ఈ నెల 26వ తేదీ నుంచి అమలు చేయడం. నెక్స్ట్, వ్యవసాయ యోగ్యం కాని భూములకి సహాయం వర్తించదు. నెక్స్ట్, మన గ్రామంలో ఉన్న రైతులందరూ ఈ పంట పెట్టుబడి సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. మూడవది వచ్చేసి కొత్త రేషన్ కార్డులు. ప్రభుత్వం దగ్గరున్న వివరాల ఆధార్ కార్డు లేని నిరుపేదలను గుర్తించి అర్హులైన నిరుపేదలందరికీ కొత్త రేషన్ కార్డులు పంపిణీ ఏర్పాట్లు చేస్తున్నాము. మీ సేవ ద్వారా రేషన్ కార్డులో అదనపు కుటుంబ సభ్యులను చేర్చుకోవడానికి వచ్చిన దరఖాస్తులు గ్రామ సభల ద్వారా ఆమోదించుకొని అదనపు కుటుంబ సభ్యులను చేర్చుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నాము. వెరిఫికేషన్ చేయించి మీకు పంపిణీ చేయడం జరుగుతుంది కార్డు అర్హులు ఉన్న వారికి. నెక్స్ట్, 4వ పథకం వచ్చేసి ఇందిరమ్మ. సభకు నమస్కారం. నేను మండల అగ్రికల్చర్ ఆఫీసర్. రైతు భరోసా, ఈ గ్రామ సభలో రైతు భరోసా గురించి కొన్ని విషయాలు మన ప్రభుత్వం నుంచి. వ్యవసాయ అభివృద్ధి మరియు రైతు సంక్షేమమే మన ప్రభుత్వం మొదటి ప్రధానాంశము. ఇందులో రైతు భరోసా సహాయాన్ని సంవత్సరానికి 12,000 అంటే సీజన్ కి 6,000గా పెంచడం జరిగింది. ఇక్కడ మనం ఈ యొక్క గ్రామ సభలో వ్యవసాయానికి యోగ్యమైన భూములను గుర్తించడం మరియు వ్యవసాయానికి యోగ్యం కాని భూములను సపరేట్ చేసి మనం లిస్టు తయారు చేసినాం. సర్వే చేసి ఇది రెవెన్యూ మరియు అగ్రికల్చర్ 2 డిపార్ట్మెంట్ కలిసి అది తయారు చేసిన లిస్టు మన దగ్గర రెడీగా ఉంది. దీంట్లో మెయిన్ ముఖ్యంగా వ్యవసాయానికి యోగ్యం కాని భూములనే మనం తీయడం జరిగింది. అంటే ఇల్లు లేదా కాలనీగా మారిన భూములు, రియల్ ఎస్టేట్ లేఅవుట్లు, రోడ్లుగా మారిన భూములు, పరిశ్రమలు, గోదాములకు, మైనింగ్లకు ఉపయోగించిన భూములు, ప్రభుత్వం నుంచి సేకరించిన అన్ని రకాల భూములు, రాళ్లు, రప్పలు, గుట్టలు, ఇవే మాత్రమే మనం తీసి ఈ రైతు భరోసాకు అనర్హులుగా గుర్తించడం జరిగింది. దీని ప్రకారంగా మనం ఉన్నారు అనర్హులుగా అని పెద్ద లిస్టు ఉంది. ఇప్పుడు దీంట్లో అనర్హులుగా ఉన్న లిస్టులు అంటే మనం గుర్తించిన లిస్టు ఇక్కడ పెడుతున్నాం. దీంట్లో ఏమైనా ఆబ్జెక్షన్స్ ఉంటే, అంటే మేము చేసింది కొద్దిగా అటు ఇటు ఉన్నా కూడా మళ్ళీ మీరు దానికి ఆబ్జెక్షన్ ప్లే చేసినప్పుడు మనం మళ్ళీ ఇక్కడ మనకు అంశం సర్వే నంబర్ బై సర్వే నంబర్ సబ్ డీడ్ అనే మనకు అంశం. అంటే 1 ఉంటే 1 బై ఈ ఆ ఊ అనే దాని గురించి అది ఉందా లేదా అని చెప్తాం.
ఇది కూడా మనం ఇక్కడ చీటీ ఒకటి పెడతాం. అతి వేయడానికి చాలా కూడా సరిపోదు. ఇక్కడ చీటీ దగ్గర మన లిస్టు పెడతాం. మళ్ళీ మీరు కూడా ప్రోడక్ట్స్ దగ్గర. అందరికీ నమస్కారం. మన ఔషాపూర్ గ్రామంలో మొత్తం 946 ఎకరాల 19 గుంటల భూమి మొత్తం వ్యవసాయ భూమి. అందులో ఇప్పుడు వ్యవసాయానికి యోగ్యమైనది 7 ఎంపీఓ సార్ గారికి, ఇతర అందరూ ప్రజాప్రతినిధులకి, గ్రామ సభ సభ్యులకి అందరికీ నా నమస్కారం. నా పేరు రాజేందర్, నేను డిప్యూటీ ఎంఆర్ఓ సార్. ఈరోజు ఈ 4 పథకాల్లో భాగంగా నేను ఈ కొత్త రేషన్ కార్డుల గురించి ఈ గ్రామ సభలో చర్చించబోతున్నాను. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రజెంట్ కొత్త రేషన్ కార్డుల జారీ కోసమై చర్యలు తీసుకుంటుంది. ప్రభుత్వం దగ్గర ఉన్న వివరాల ఆధారంగా రేషన్ కార్డు లేని నిరుపేదలను గుర్తించి అర్హులైన నిరుపేదలందరికీ కొత్త రేషన్ కార్డుల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నాము. చిలుగూరి మానస, సాయినోజి లక్ష్మి, షేక్ పర్వీన్, మచ్చ లావణ్య, సంగీతాదేవి, వహీదా షేక్, పన్నాల బుచ్చమ్మ, అఫ్సా బేగం, షెహనా బేగం, ఎస్కే చాంద్బీ, పి సుల్తానా, సరోజిని దేవి, హలిమా ఉన్నీసా. ఇది వెరిఫై చేసుకొని చేస్తాం. ఇంకా ఎవరైనా మిగిలిపోయిన వాళ్ళు ఉంటే ఇంకా కొత్త కార్డు కానీ యాడింగ్ కానీ డిలీషన్ కానీ చేస్తాం. ఇప్పుడు ఇవ్వండి, ఇప్పుడు ఇవ్వండి, నేను చూస్తా. ఇప్పుడు ఒక దరఖాస్తు ఇవ్వండి, తీసుకుంటాం. ఇప్పుడు ఇవ్వండి అయ్యా, మీరు ఒక లిస్ట్ ఇవ్వండి, దరఖాస్తు ఇవ్వండి. 250 వాళ్ళ విలేజ్ మొత్తము ఒక 1000 మెంబర్స్ వరకు చేసింది మేడం తెలంగాణ సర్వే. దాంట్లో కనీసం 500 నుంచి 800 మధ్యన రేషన్ కార్డు కోసం అప్లికేషన్ పెట్టుకోరు. ఆ సర్వేలో 66 మంది కేవలం స్థలం నుండి అప్లికేషన్ వచ్చిన 52 ఉన్నాయి. అవి కూడా ఎలిజిబుల్గా మేము ప్రకటిస్తున్నాం. మరియు మిగతా కూడా 94 కూడా ఎలిజిబుల్. ఇంకా ఇల్లు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే అప్లికేషన్ మీకు తీసుకుంటారు. ఆ ఇల్లు మళ్ళా అప్లికేషన్ తీసుకుంటారు. అంటే ఇందులో ఫైన్ వచ్చిన గ్రామస్తులంతా మాకు పథకం వస్తుంది, మరి ఫైన్ అవుతుంది సంతోషంగా వచ్చేసుకోవాలని వచ్చారు. అంటే ఆ డిస్కషన్ వచ్చేది 20 మందికో 10 మందికో కనీసం ఈరోజు ఔషాపూర్లో ప్రజాపాలన అనే గ్రామ సభ ఇవ్వడం జరిగింది 4 అంశాల పైన. అయితే ఈ గ్రామ సభ ఉద్దేశం మరి వాళ్ళ ఉద్దేశం ఏందో కరెక్ట్ అర్థమైతే లేదు. ప్రభుత్వ ఉద్దేశము అంటే గత సంవత్సరం అంటే దాదాపు ప్రజాపాలన పేరు మీద ప్రజల నుంచి 1 సంవత్సరం అయింది అప్లికేషన్లు తీసుకొని, మళ్ళీ ఈ రోజు వచ్చి అందరికీ ఫైనల్ లిస్ట్ ఇస్తారేమో అనుకుంటే మళ్ళీ అప్లికేషన్ ఎవరైతే పెట్టారో అప్లికేషన్లు పెట్టిన లిస్ట్ తప్ప మళ్ళీ ఎవరికి ఇంకా ఒక్కొక్కరు కూడా అర్హులను ఫైనల్ చేయలేదు. ఇప్పటికీ మరి అర్హత ఎవరికి ఉంది, ఎవరికంటే ఇంకా మళ్ళీ వెరిఫికేషన్ చేస్తామంటున్నారు. అంటే సంవత్సరం నుంచి వెరిఫికేషన్ చేసి గ్రామ సభ ఎందుకు పెట్టారు? వెరిఫికేషన్ అయిన తర్వాత గ్రామ సభ పెట్టి లిస్టు ఫైనల్ అంటే అయిపోతుండే. అట్లా కాకుండా గ్రామ సభ ఇప్పుడు పెట్టారు, మరి ఇంకొకరు కూడా ఫైనల్ కాలేదు. అక్కడ రైతు భరోసా అంటున్నారు, మరి అది ఇప్పుడు ఏంటి అది రైతు బంధు పథకాన్ని ఒకసారి కొట్టారు లాస్ట్ టైం. ఇప్పుడు మరి 2 సార్లు ఇస్తారా, 1 సారి ఇస్తారా? మరి లిస్టు మళ్ళీ కొంతమంది లిస్టు కట్ చేసి మిగతా వాళ్ళు ఇస్తున్నారు. సరే, ఆ ఇచ్చిన వాళ్ళకైనా గత పంట ఇవ్వలేదు, ఆ పంట ఈ పంట 2 కలిపి ఇస్తారా, మరి లేకపోతే ఒకటే పంట ఇస్తారా? అలాగే ఇప్పుడు ఈ రేషన్ కార్డులో ఉన్నది, రేషన్ కార్డు
ఓన్లీ లిస్ట్ చదివారు అంతే. అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళ లిస్టే చదివారు తప్ప వాళ్ళని ఎవరిని ఇంకా ఫైనల్ చేయలేదు. మళ్ళీ వెరిఫికేషన్ చేస్తామంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే గ్రామసభ ఉద్దేశమే ఆ గ్రామసభలో అందరి లిస్టు ఫైనల్ చేయాలి, అందరికి చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ వచ్చిన ప్రజలంతా కూడా మాకు న్యాయం జరుగుతుంది, మాకు ఇల్లు వస్తుంది, మాకు రేషన్ కార్డు వస్తుంది అని ఇక్కడికి వచ్చిర్రు. కాకపోతే ఏ ఒక్కరు కూడా ఏది లేకుండా అయిపోయింది. అందరూ నిరాశలో ఉన్నారు. అందుకనే దయచేసి ప్రభుత్వాలు కోరుతున్నాం. ఇప్పుడు దాదాపుగా ఉషాపూర్లో 419 మంది మీ దగ్గర లిస్టే రేషన్ కార్డుల కోసం. దాదాపుగా వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని, అదేవిధంగా మళ్ళీ ఇంకా చాలా మంది అప్లికేషన్లు ప్రజాపాలనలో పెట్టుకున్న అప్లికేషన్లు కూడా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ఇంకా మీ దగ్గర లిస్టు లేదు. ఇంకా చాలా మంది అప్లికేషన్లు పెట్టిన లిస్టు కూడా మీ దగ్గర లేదు. అందుకని మిగతా వాళ్ళు కూడా అప్లికేషన్లు తీసుకొని అందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని, అలాగే అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వాలని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. గత డిసెంబర్ నెలలోని గత సంవత్సరము ఇదే ప్రజాపాలన అని చెప్పి ప్రజల వద్ద గ్రామాల తిరిగి మీటింగ్లు పెట్టారు. అందులో అప్లికేషన్లు తీసుకున్నారు. చాలా మంది పేద ప్రజలు ఆశపడి అప్లికేషన్లు పెట్టుకున్నారు. ఆ ప్రజాపాలన ఇచ్చిన అప్లికేషన్లని నిరక్షరాస్యులు చేసి ఆ అప్లికేషన్లకు వాల్యూ లేకుండా ఈరోజు కొత్తగా పెట్టుకున్న అప్లికేషన్లను ఏదో కొంతమంది అధికారులు ఇంటింటికి తిరిగి గ్రామంలో సర్వే చేయకుండా వాళ్ళు ఇష్టానుసారంగా వచ్చిన పేర్లు ఇల్లున్న వాళ్ళకి ఇల్లు వచ్చుడు, ఇల్లు లేని వాళ్ళకు రాకపోవడము, మొత్తం గత 50 సంవత్సరాల నుంచి కూడా ఇల్లు లేకపోతే ప్రజలందరూ వాళ్ళు ఎంతో ఆశతో ఈ రోజు ఈ మీటింగ్కి వస్తే వాళ్ళ లిస్ట్ రాలే. ఈ ప్రజాపాలన తీసుకున్న వాళ్ళ లిస్టులే వచ్చినాయి. కనీసము ప్రభుత్వం పట్టించుకొని, ప్రజాప్రతినిధులు పట్టించుకొని అధికారులని ఈ నిరుపేదలను గుర్తించి వాళ్ళందరికీ న్యాయం జరిగేలా చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని మనసారా కోరుకుంటున్నాం. నేను చాలా అర్హులని, నాకు ప్రతి ఒక్క స్కీమ్ రావాలి. నేను అర్హులని, నేను సాకులము. మాకు ఏ స్కీమ్ లేదండి, మాకు రాజకీయంతో ఏ సంబంధం లేదు. మాకు ఏదన్నా ఒక స్కీమ్ ఇప్పివ్వాలని మేము కోరుకుంటున్నాము. ఏం లేదు, మా డాడీ వికలం కూడా కాలు కొట్టేసాడు, ఆ స్కీమ్ కూడా ఇస్తలేడు. మాకు ప్రతి ఒక్క స్కీమ్ రావాలని మేము దయచేసి మీతో కోరుతున్నాం. గవర్నమెంట్కు మేము అప్లై చేసినది కూడా ఏది రాలేదండి, మాకు కంపల్సరీ రావాలని మేము దయచేసి గవర్నమెంట్ని కోరుతున్నాం.